నమస్కారం, మహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వడగాలుల కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని గట్టిగా ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ హబ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిలో రెండో రోజు కొనసాగుతున్న 6 జిల్లాల కలెక్టర్ల సదస్సులో సీఎం వైద్యారోగ్యం, వేసవి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలను నిరంతరం నీటితో నింపాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న పశు బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని వైద్యారోగ్య రంగంపైన సీఎం పలు కీలక సూచనలు చేశారు. కృత్రిమ మేధ ఏఐ సాయంతో వైద్య పరీక్షలు చేసే వ్యవస్థల్ని అందుబాటులోకి తేవటాన్ని అభినందించారు. అలాగనే తక్కువ ఖర్చుతో సులభంగా తరలించగలిగే వైద్య పరికరాలను తయారు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగనే మారుమూల ప్రాంతాలకు సైతం 108 అంబులెన్స్లు వేగంగా చేరుకునేలాగా రూట్ ఆప్టిమైజేషన్ చేయాలని ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ హబ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కడప దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని, అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్, బికాజ్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మొదటి నుంచి తాను కేవలం ప్రజలను, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని, వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలాగా పార్టీ భవిష్యత్తు ఉండబోతుందని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు వైసీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. 2021 మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. ఈ రోజు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ వైసీపీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పార్టీ భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నల్ల కాల్వాలో ఇచ్చిన మాట కోసమే ఈ పార్టీ పుట్టిందని జగన్ గుర్తు చేశారు. తానిచ్చిన ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దిశను మార్చివేసిందని ఆయన తెలిపారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని, వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని, మొదటి నుంచి తాను కేవలం ప్రజలను, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. వైసీపీ అభిమాని కాలర్ ఎగిరేసేలాగా పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపారు. 2011లో స్థాపించబడిన ఈ పార్టీ 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య
విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే విజయవాడ నగరాన్ని అమరావతికి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పెనమలూరు వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా డీపీఆర్ సిద్ధమవుతుందని చెప్పారు. నగరంలోని డైరీ కాలనీలోని నూతనంగా నిర్మిస్తున్న పార్కు పనుల్ని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలోని ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన ఉద్యానవనాలుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు అరికడతామని అన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎక్కువగా రోడ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కామన్ సైట్లో పార్కులు అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చక్కటి ఉద్యానవనాలాగా వాకింగ్ ట్రాక్లు, అదే జిమ్ ఎక్విప్మెంటు, ఈ విధంగా అనేకమైన విధానాలుగా ప్రతి ఒక్క కామన్ సైట్ని డెవలప్ చేయడం జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు అందరూ కూడా ఆడుకునే విధంగా అది డెవలప్ అవుతుంది. దానికి ఇక్కడ మనకి ఈ కాలనీ డైరీ కాలనీలో సుమారు 20 లక్షలతో ఈ పార్కును అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికోసం ఎంపీ కేశినేని శివనాథ్ గారు దానికి డిపిఆర్ తయారు చేయించి విజయవాడ నగరం మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పడిన చొక్క నీరు పడినట్టు వెళ్ళిపోయే విధంగా చేయటానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డిపిఆర్ గనక వాళ్ళు ఇచ్చి అందరికీ ఆమోదయోగ్యం అయితే దానికి కావాల్సిన ఎన్ని వందల కోట్లైనా సరే దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందువలన విజయవాడని సమగ్రంగా అభివృద్ధి పరచుకోవడానికి రాజధానిగా పేర్కొనబడిన విజయవాడ నగరం అమరావతి నగరంతో పోటీగా ఉండటానికి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. చక్కటి ఫ్లైఓవర్లు ఇప్పటికే మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, అదేవిధంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్లు కట్టుకున్నాం. కొంతవరకు ఔటర్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కొంతవరకు ట్రాఫిక్ తగ్గినా ఇంకా కూడా ఫ్లైఓవర్లు రావాల్సి ఉంది. కొత్తగా కూడా కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ వరకు, బెంచ్ సర్కిల్ నుంచి పెనమలూరు వరకు కూడా ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ స్థితిలో ఉన్నాయి. అన్ని రకాల డిపిఆర్లు మీటింగులు అందరూ కూడా తీర్మానాలు చేయటం జరిగింది. అందువల్ల నగర అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఈ రోజున చూసాం మనం, నిన్న అమరావతిలో
చాలా ఖరీదు గల పైప్ లైన్లు తగలబెట్టే పరిస్థితిలో ఇవాళ ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ గడిచిన కాలంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా పార్టీని బలోపేతం చేస్తూ జగనన్న అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నామని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించే దిశగా ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మొదలై 16 ఏళ్లు పూర్తయిన నేటికి పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసమే దీనికి నిదర్శనమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జెండా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి మరి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో జెండా వందనం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ పార్టీ మరి కార్యకర్తలే కానీ అభిమానులే కానీ అందరం కూడా ఇక్కడ వచ్చి మేము అందరం కూడా జెండా వందనం చేసుకుంటాం. 16 ఏళ్ళు గడిచిన ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎంతోమంది అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద నమ్మకంతో ఈ రోజుకి కూడా ప్రజాభిమానం పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 16 ఏళ్ళైనా ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న రోజుల్లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా అందరం కూడా కష్టపడతామని చెప్తూ సెలవు. డివైడర్ల పైన ఫుట్పాత్ వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, సీతారాంపురం, సంబమూర్తి రోడ్డు, గవర్నర్పేట, పూర్ణానందంపేట, అయోధ్యనగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలు పరిశీలించారు. పూర్ణానందపేట, మామిడికాయపాక ప్రాంతాలన్నింటినీ పర్యటించి అక్కడున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ వసతుల్ని పూర్తి స్థాయిలో కల్పించాలని, డివైడర్ల పైన ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే విధంగా యూసీడీ విభాగం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వసతి గృహానికి వచ్చిన తర్వాత వారికి సరైన అవగాహన కల్పించి, నైపుణ్యత కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలుచోట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ హనుమాన్పేట, ఏలూరు లాక్కుల సెంటర్ మరియు పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదాచారులు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేస్తూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సుమారు 100కు పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవికాలం ముగిసే వరకు నిరంతరం మజ్జిగ, చల్లని మంచినీరు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బోండా ఉమా సూచించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని, వృద్ధులకు, పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరియు నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయని వైసీపీ సీనియర్ నాయకులు ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి ముఖ్యమంత్రి అవటం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని ఎవరూ ఆపలేరని సవాలు విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులు ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ
మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయని తెలియజేశారు. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పరాభవం పొందినప్పటికీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగానే ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన అందించిన సంక్షేమ ఫలాలే 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆ ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎగరవేయబడినటువంటి ఈ యొక్క పోలు ఈ రోజున 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలో అడుగిడినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగానే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విదేశాలలో సైతం ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దానికి కారణం ఒకటే, జగన్ గారి మీద ఉండేటువంటి నమ్మకం. పేద మధ్యతరగతి ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఫలాలను గుర్తు చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ వెంటే నడవాలనేటువంటి కోరికతో ముందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టే వేలాది మంది ప్రజానీకం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. దీనికల కారణం ఒకటే, ఎన్నికలలో డిఫీట్ అయినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అంతా ఇంత కాదు అనేటువంటిది. ఏదైతే నా కార్యకర్త ఉన్నాడో, ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలదే ఈ పార్టీ. నేను ఒక్కడిగా బిగినయ్యాను. ఒక్కడిగా బిగినైనప్పుడు ఇవాళ కోట్లాది మంది ప్రజానీకం నా వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే అనేటువంటిది వైఎస్ఆర్ సిపి అనేటువంటి దాన్ని ఆ జెండా కింద మనం అందరం ఉన్నాం అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతిజ్ఞ పొందుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడి 16 సంవత్సరాల సందర్భంగా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పూనూరు గౌతమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలకు పాల్గొన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడకపోతే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కుక్క చింపిన విస్తరలా తయారు చేసేవారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారికి తన తొత్తులుగా మారిపోయారు. అలాగే కొత్తగా అయిపోయినటువంటి జనసేన పార్టీ ఆయన ఏం చెప్తే దానికి వాహం అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దానిపైన కేసులు పెట్టడం, 30 యాక్ట్ అనడం, రకరకాలైనటువంటి ప్రజలను, కార్యకర్తలందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యేసురత్నం, గులాం రసూలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ ఆవిర్భవించిందని చెప్పారు. పేదల ఆర్తనాదాలు ఎక్కడ ఉంటే అక్కడ వైఎస్ఆర్ సిపి పనిచేస్తుందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం, పదవుల కోసం కాదని ప్రజల కోసం అన్నిత్యం పనిచేస్తుంటారని స్పష్టం చేశారు. అలాగనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్రానికి చేసిన అన్యాయంలోంచి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఈ రాష్ట్రం ఎప్పుడు పెట్టుబడిదారుల వ్యవస్థలో ఉండాలన్నటువంటి భావంతో ఉన్నటువంటి మరొక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం వ్యతిరేకంగా ఆవిర్భించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా రాజకీయ దృక్పథాలు. మూడోది ఏంటంటే అసలు పేదవాడి ఆర్తనాదాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు గర్వపడే విధంగా ఈ రాష్ట్రం ఉండాలనేటువంటి భావంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
తండ్రి గారి ఆశయాలతో వచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీని కుటుంబానికి వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున జగన్మోహన్ గారు పెట్టినటువంటి పార్టీ ప్రతి మహిళ కూడా అందరూ గర్వపడేటువంటి పార్టీ. ఆర్తనాదాలు ఎక్కడుంటే, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ ఈ పార్టీ ఉండాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 సంవత్సరాలైనా కూడా అనేక ఇబ్బందులు. మనం ఉన్నది 5 సంవత్సరాల అధికారంలో, దాదాపు దశాబ్ద కాలం వైటల్ రోల్. లోహియా అంటాడు, అమెరికా అనేటువంటిది యంగెస్ట్ నేషన్ అయినప్పుడు మాది ఓల్డెస్ట్ అండ్ వైజెస్ట్. అటువంటి పార్టీలను ఢీకొంటుంది యువతరం, యంగ్ టర్క్ భావాలతోటి. వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అందరికీ తెలుసు యువకులలో, రైతుల మధ్య నుంచి, శ్రామికుల మధ్య నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 16 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాం. మిగతా అంతా కూడా ఎన్నో కష్టాలకి, దుర్మార్గపు చర్యలకి తట్టుకుంటూ ఈ రోజున 16 సంవత్సరాల నుంచి ఈదుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు చూసినట్టయితే నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన, అమాయకులపైన జరిగే దాడులు కానీ, పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు పెట్టే చిత్రహింసలు కానీ ఈ చూస్తున్నట్టయితే నేను ఒకటే ఈ సందర్భంగా మరి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడుతున్నారో, మనం అంటుండేవాళ్ళం, ఒక్క సీతారామరాజు పోతే వేలాది మంది సీతారామరాజు, ఒక్కరిని కానీ అరెస్ట్ చేస్తే వేలాది మంది బయటకు వస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఎన్ని అరెస్టులు జరిగినా కానీ లక్షల మంది జగనన్నకు తోడుగా వస్తున్నారు. ఉదాహరణకు మొన్న అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి గుంటూరు నగరాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించిన రోజున ఇప్పటికన్నా గ్రహించాలి, ఇలా చేయకూడదు అని. ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెడితే వేలాది మంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బిల్టల మళ్ళీ కలుద్దాం. నమస్కారం.